ప్రభుత్వాల సమస్య కాదు, సొసైటీ సమస్య కాదు, ఎవరికి సమస్య కాదు, ఎవరికి వాళ్ళకి ఇది మా విషయం కాదు. ఎంత అన్యాయం అంటే అసలు చెత్తని డీల్ చేయడానికి ఒక పాలసీ లేని సిస్టంలో వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి ప్రతి ఇంటి నుంచి రోజు చెత్త వస్తుంది కదా. ఒక 4 రోజులు కనుక చెత్తవాడు రాకపోతే ఆ కంపు మనం భరించలేం. అటువంటి కంపుని భరించే పనులు వాడు చేస్తారు. వాళ్ళని చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ కంట్రీ అసలు దీన్ని డీల్ చేయడానికి ఒక పద్ధతి ఇప్పటివరకు ప్రాపర్గా డెవలప్ చేయకపోవడం. ఓకే, వస్తుంది, కరెక్ట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము. అక్కడ కేసరి దగ్గర ఎక్కడ కేసరి మున్సిపాలిటీ, కాపురం మున్సిపాలిటీ దగ్గర జవహర్ నగర్ కదా, అది డంప్ యార్డ్ చేస్తారు, భారీ డంప్ యార్డ్. అది ఇంకా అలా కనపడుతూ ఉంటుంది. అక్కడ ఉండే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఆ డంప్ యార్డ్ మాకు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడన్నా వర్షం పడ్డా, అక్కడ వాళ్ళు ఏదైనా మంట పెట్టినా, ఏదైనా అంటుకున్నా అసలు భరించలేము ఆ వాసన అని. అండ్ ఒక్కొక్కసారి గాలి వీస్తుంటుంది. గాలి వీసినప్పుడు అయితే వీఆర్ అనేబుల్ టు. ఏం చేయాలి? హైదరాబాద్లో వేరే చోట ఇల్లు కొనుక్కుంటున్నారు కదా, ఆల్రెడీ అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఆడ తక్కువకి వస్తున్నాయని కోరుకున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే మనము ఒక పాలసీ లేకుండా ఉన్నామా, లేదా ఏదో నడుస్తుంది, ఏదో పాలసీ నడుస్తుంది అనే పద్ధతిలో ఉన్నామా? స్వీడన్ చెప్పే పాఠాన్ని నేర్చుకోగలుగుతాము అంటే ఒక చిన్న కంట్రీ ఓకే చెత్తని ఇంపోర్ట్ చేసుకుంటోంది అంటే ఇప్పుడు దేశంలోనే చెత్త తయారవుతుంది కదా, మరికే కాదు కదా, ఫర్ ఎవ్రీబడి చెత్త తయారవుతుంది. మనకి ఇంకా ఎక్కువ తయారవుతుంది. మనం ఎంత బాగా వాడుకోవచ్చు దాన్ని. ఆ దేశం నుంచి పాఠం నేర్చుకోవడానికి మనం రెడీగా ఉంటామా? ఇంకొకటి అసలు అంటే అలా పాతి పెట్టుకుంటూ పోతే హౌ లాంగ్ యూ కెన్ హ్యాండిల్ విత్ ఇట్? ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం విచ్ వీ హ్యావ్ టు ఫోకస్. అంటే చెత్తని ఇంపోర్ట్ చేసుకుంటున్న స్వీడన్ నుంచి భారత్ మాత్రమే కాదు, చాలా దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్వీడన్ సర్వీసులు కావాలి అని చాలా యూరోపియన్ దేశాలు ఆ దేశం వెనకాల పడుతున్నాయి. అంటే మీరు మాకు నేర్పడానికి కూడా కాదు, వాళ్ళు ఏమంటారు తెలుసా, మా చెత్తను మీరు హ్యాండిల్ చేయండి అంటున్నారు. వీఆర్ అనేబుల్ టు హ్యాండిల్ అవర్ గార్బేజ్, ప్లీజ్ హ్యాండిల్ ఇట్ అని చాలా దేశాలు అడుగుతున్నాయి. స్వీడన్ ఈజ్ ఆన్ ది జాబ్. ఓకే, వాళ్ళు ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా, ఏం చేస్తారా, ఏమిటి, ఇదంతా మనకి ఇదేని విషయం కాదు. కానీ ఖచ్చితంగా మనందరం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే చెత్త నింపు